ఇండియాలో ప్రతి టెంపుల్ చూస్తే ఒక షైన్ ఉంటుంది. గోల్డెన్ గోపురమ్స్, వైట్ టవర్స్, కలర్ఫుల్ స్కల్ప్చర్స్ అన్నీ ఒక ఆలోచనతో డెకరేట్ చేసుంటారు. కానీ ఒక ఆలయం మాత్రం ఈ రంగుల మధ్య టోటల్గా భిన్నంగా కనిపిస్తుంది. అదే శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్. ఆ ఆలయం మొత్తం నలుపు రంగులో ఉంది. బట్ వై? ఎందుకు బ్రైట్ కలర్స్ పక్కన పెట్టేసి బ్లాక్ని సెలెక్ట్ చేశారు? ఇజ్ ఇట్ జస్ట్ ఒక సంప్రదాయం, లేక దాంట్లో ఒక డీప్ హిడెన్ మీనింగ్ ఉందా? ఈ వీడియోలో మనం ఆ ట్రూత్ అన్కవర్ చేద్దాం. మీరు కూడా మీ అభిప్రాయాలు చివర్లో తప్పకుండా కమెంట్ చేయాలి. మీరు అయ్యప్ప డివోటీ అయినా లేక టెంపుల్స్ గురించి తెలుసుకోవాలని అనుకున్న పర్సన్ అయినా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో కూడా. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో ఏ టెంపుల్ గురించి చెప్పాలి అని కమెంట్స్లో రాయండి. మీ ఐడియాస్ మళ్ళీ మన జర్నీని డిసైడ్ చేస్తాయి. హిందూ ట్రెడిషన్లో ప్రతి కలర్కి ఒక మీనింగ్ ఉంటుంది. వైట్ అంటే ప్యూరిటీ, రెడ్ అంటే శక్తి, గ్రీన్ అంటే ప్రాస్పెరిటీ. కానీ బ్లాక్ అంటే మాత్రం అది కేవలం ఒక రంగులి కాదు. ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ మైండ్. బ్లాక్ మీన్స్ డిసిప్లిన్, డిటాచ్మెంట్, డిస్ట్రక్షన్ ఆఫ్ ఈగో. అందుకే అయ్యప్ప డివోటీస్ 41 days వ్రతంలో బ్లాక్ ఆర్ డార్క్ బ్లూ క్లోత్స్ వేసుకుంటారు. వాళ్ళందరికీ ఒక రిమైండర్, వరల్డ్లీ డిజైర్స్ పక్కన పెట్టాలి, లగ్జరీని అవాయిడ్ చేయాలి, సింపుల్గా జీవించాలి. టెంపుల్ ఇట్సెల్ఫ్ బ్లాక్లో ఉండటం డివోటీస్కి మరింత పవర్ఫుల్ రిమైండర్. మీరే టెంపుల్ స్టెప్స్కి వెళ్ళినప్పుడు ఆ బ్లాక్ వాల్స్ చెప్పేదేంటి అంటే, ఇక్కడ ప్రైడ్కి ప్లేస్ లేదు, డిస్ట్రాక్షన్స్కి ప్లేస్ లేదు. ఇక్కడ మీరు కేవలం స్వామితో ఉన్నట్లు సరెండర్ అవ్వాలి. దాట్స్ ద రియల్ సింబాలిజం. లార్డ్ అయ్యప్పని మనం నిత్య బ్రహ్మచారి అని పిలుస్తాం. ఇటర్నల్ సెలబ్రేట్, ఇటర్నల్ యోగి. ఆయన జీవితం సాక్రిఫైస్తో, సెల్ఫ్ కంట్రోల్తో, ధ్యానంతో గడిచింది. బ్లాక్ కలర్ వల్ల ఈ మెసేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది. రినౌన్సియేషన్ ఆఫ్ వరల్డ్లీ ప్లెజర్స్. ఎలా అంటే జస్ట్ లైక్ డార్క్నెస్ అబ్జర్వ్స్ ఆల్ కలర్స్, ఆ బ్లాక్ టెంపుల్ వాల్స్ మనలోని ఈగో, యాంగర్, జెలసీ అన్నీ అబ్జర్వ్ చేస్తాయి. అది ఒక డెకరేషన్ కాదు, అది ఒక లివింగ్ మెడిటేషన్. టెంపుల్ ఇట్సెల్ఫ్ చెప్పేదేంటి అంటే, ఇక్కడికి వచ్చినప్పుడు మీరెవరో, మీ పొజిషన్ ఏంటో, ఆ ప్రైడ్ అన్ని పక్కన పెట్టండి. ఇక్కడ మీరు కేవలం స్వామి డివోటీ మాత్రమే. ఈ సింప్లిసిటీలోనే రియల్ గ్రేట్నెస్ ఉంది. కానీ ఓన్లీ స్పిరిచువల్ రీజనే కాదు సార్, ఒక ప్రాక్టికల్ సైడ్ కూడా ఉంది. శబరిమల టెంపుల్ డీప్ ఫారెస్ట్లో ఉంటుంది. కేరళ క్లైమేట్ అంటే హెవీ రెయిన్స్, థిక్ మిస్ట్, హ్యూమిడిటీ అన్నీ రెగ్యులర్గా ఉంటాయి. ఈ ఎన్విరాన్మెంట్లో బ్లాక్ గ్రానైట్ లైక్ కన్స్ట్రక్షన్ పర్ఫెక్ట్ చాయిస్. బ్లాక్ స్టోన్స్ హీట్ని అబ్జర్వ్ చేస్తాయి, రెయిన్స్ని రెసిస్ట్ చేస్తాయి. లాంగ్ ఇయర్స్ వరకు స్ట్రక్చర్ స్ట్రాంగ్గా ఉంటుంది. మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటంటే, టెంపుల్ ఫారెస్ట్లో బ్లాక్గా ఉండటం వల్ల అది చుట్టూ నేచర్లో బ్లెండ్ అయిపోతుంది. ఫారెస్ట్లో టెంపుల్ షైన్ కాకుండా సైలెన్స్తో మర్జ్ అయిపోతుంది. అయ్యప్ప స్వామి మెసేజ్ క్లియర్గా కనిపిస్తుంది. లగ్జరీలో కాదు, సింప్లిసిటీలో ఆయన ఉండరు. మీరిప్పుడు చెప్పిన సింబాలిజం గురించి ఏమనుకుంటున్నారు? నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో కూడా. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనం టుగెదర్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా చాలా టెంపుల్ సీక్రెట్స్. నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్ చూడాలి అని కమెంట్స్లో రాయండి. బెస్ట్ ఐడియాని పిక్ చేసి వీడియో చేస్తాం. సో ఇప్పుడు క్లియర్ కదా, అయ్యప్ప టెంపుల్ బ్లాక్ కలర్లో ఉండటం ఒక డిజైన్ డిసిషన్ మాత్రమే కాదు. ఇట్ ఈస్ అ స్పిరిచువల్ సింబల్, డిసిప్లిన్, డివోషన్, డిటాచ్మెంట్. ఇట్ ఈస్ అ లెసన్. వరల్డ్లీ ప్రైడ్ పక్కన పెట్టండి. ఇట్ ఈస్ ఆల్సో అ ప్రాక్టికల్ చాయిస్. ఫారెస్ట్ క్లైమేట్లో టెంపుల్ స్ట్రాంగ్గా ఉండటానికి. నెక్స్ట్ టైం శబరిమల టెంపుల్ బ్లాక్ వాల్స్ చూస్తే గుర్తుపెట్టుకోండి, బ్లాక్ అంటే ఎంప్టీనెస్ కాదు, అది ఫుల్నెస్. ఇట్ ఈస్ సైలెన్స్, ఇట్ ఈస్ సింప్లిసిటీ, ఇట్ ఈస్ సరెండర్. మీ థాట్స్ ఏంటి? ఈ సింబాలిజం మీకు ఇన్స్పైర్ చేసిందా? కమెంట్స్లో రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరుసటి వీడియోలో ఇంకో పవర్ఫుల్ టెంపుల్ సీక్రెట్తో కలుద్దాం. స్వామియే శరణమయ్యప్ప.